తడకల్ గ్రామంలో తడకల్ మండలం కోసం గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జీవో కూడా విడుదల చేయడం జరిగింది. గెజిట్ కూడా వచ్చింది. అదేవిధంగా గతంలో ఏం చెప్పారంటే టెంట్ వేసుకొని రెండు రోజులు మూడు రోజులు సంజీవ్ రెడ్డి గారు అప్పుడు వచ్చి ధర్నాలు చేసిర్రు. ఇప్పుడు ఏమైంది? నేను అనుకుంటే 2 రోజుల అధికారం భూపాలరెడ్డి చేతిలో నా చేతిలో రాగానే ఇట్లా చేసేస్తాను. ఇప్పుడు ఏమైంది? ఎటుపోయారు మీరంతా? గెలిచిన దాకా ఒకటి, గెలిచాక ముందు ఒకటి, ఓడదాటే మళ్ళీ ఓడదాటినాక ఇంకోటి అన్నారు. అట్లుంది మీ కథ. ఏమన్నారు? అధికారం అంతా భూపాలరెడ్డి చేతిలో ఉంది, మా చేతిలో రాగానే మేము చేసేస్తామన్నాం. ఇప్పుడు ఏమైంది? ఎటుపోయారు మీరంతా? మీరు ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడి మీకు వాల్యూ లేకుండా పోయింది. ఆడ ఎమ్మెల్యే అంటే ఎట్లా ఉండాలి? అసెంబ్లీలో మాట్లాడేది ప్రతిదీ తీసుకురావాలి. మీ మాటకే వాల్యూ లేదు. ఇక్కడ నీకు అసెంబ్లీలో నమ్ముతలేరు, మీ ముఖ్యమంత్రిని నమ్ముతలేరు, ఇక ఎవరే నమ్ముతలేరు. మీకు ఏడుంది చెప్పండి? మండలి తెస్తా అంటున్నారు. ఎన్ని రోజులు 18 నెలలు మీరు గెలిచి ఇంకా ఇప్పుడు అది వచ్చేది? మీకు అసలు ఏమీ లేకుండా పోయింది. అట్లా అయిపోయింది మీ బతుకు. అదేవిధంగా ఏదున్నా మండలం తొందరగా తీసుకురావాలి, తొందరగా మండలం తేవాలి. తేక నీడల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాము, మీకు ప్రతి ఊర్లో తిరగనియకుండా చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా అంటే కేసులు పెడతారు. ఈ కేసులకు ఎవరు భయపడరు, ఎమ్మెల్యే గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసులు పెడితే భయపడతారు అనుకుంటున్నావేమో, ఎవరు భయపడరు. అదేవిధంగా ఇట్లాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడేటోళ్ళు ఎవరు లేరు. మీ తాటక చప్పట్లో గతంలో భయపడ్డారు, గతంలో అయిపోయింది. అప్పుడు చేసినట్టు ఇప్పుడు చేస్తాం, రౌడీజం చేసి రాజకీయం చేపిస్తామంటే ఎవరు ఊరుకున్నారు, ఎవరు భయపడరు. అదేవిధంగా మేము చేసిన దానికే